ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాక్యము సామెతలు 13వ అధ్యాయము 22వ వచనము. మంచివాడు తన పిల్లల పిల్లలను ఆస్తికర్తలుగా చేయును. ఇక్కడ ఎవరు తన పిల్లల పిల్లలను ఆస్తికర్తలుగా చేస్తారని చూస్తే మంచివాడు. చెడ్డవాడు ఎప్పుడు కూడా తనకు మేలు చేసుకోలేవుడు, ఇతరులు కూడా మేలు చేయలేవుడు. తద్వారా తన పిల్లలకు కూడా భారంగా కావాల్సి వస్తుంది. అసలు మంచివాడు ఎవరని బైబిల్ చెప్తుందని చూస్తే సామెతల గ్రంథము 3వ అధ్యాయము 3-4 వచనాలు చూస్తే, దయను సత్యమును ఎన్నడూ నిన్ను విడిచిపోనియకము, వాటిని కంఠభూషణముగా ధరించుకొనుము, నీ హృదయమును పలక మీద వాటిని వ్రాసుకొనుము. అప్పుడు దేవుని దృష్టి యందును మానవుల దృష్టి యందును నీవు దయనుంది మంచివాడవని అనిపించుకుందువు. ఎప్పుడైతే దయను సత్యమును మనం విడిచిపెట్టకుండా ఉంటామో, వాటిని ధరించుకుంటామో, హృదయమున పలక మీద వాటిని వ్రాసుకుంటామో, అప్పుడు దేవుని దృష్టిలోనూ మనుషులందరి దృష్టిలోనూ మంచివాడమని అనిపించుకుంటామట. మంచివాడు తన పిల్లలను ఆస్తికర్తలుగా చేస్తాడు. అప్పుల పాలు చేయడండి. చెడ్డవాడు మాత్రమే అత్యాశకు పోయి అనేక రకాలైన వ్యసనాలకు బానిసయ్యి పిల్లలకు అప్పుల పాలు చేస్తాడు. అయితే మంచివాడు మంచి ప్రవర్తన కలిగి ఉండి దయను సత్యమును దేవుని వాక్యమును విడిచిపెట్టకుండా జీవించి దేవుని దృష్టి యందు మాత్రమే కాకుండా ప్రతి ఒక్క మనిషిని దృష్టి యందు మంచివాడు అనిపించుకోవడానికి ప్రతి విషయంలో సరిచేసుకుంటూ ఉంటాడు. మంచి వాళ్ళమై మన పిల్లలను ఆస్తికర్తలుగా చేస్తున్నామా, లేకపోతే చెడ్డవారిగా ఉండి వారికి అపకీర్తి తీసుకొస్తున్నామా, వారిని అప్పుల పాలు చేస్తున్నామా, నలుగురిలో నిందల పాలు చేస్తున్నామా, మనం పరీక్షించుకోవాలి. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, నువ్వు ఎప్పుడైతే దేవుని దృష్టిలో మానవ దృష్టిలో మంచివాడుగా అనిపించుకుంటావో అప్పుడే నీ ఆస్తి నిలబడుతుంది. నీ ఆస్తి నీ పిల్లల వరకు నువ్వు ఇవ్వగలుగుతావని ప్రభు సెలవిస్తున్నాడు. ఈ లోక సంబంధమైన ఆస్తి కాదండి, ఆత్మీయమైన అర్థం వేరేగా ఉంటుంది. బైబిల్ గ్రంథం ఎప్పుడైనా సరే 2 అర్థాలు చూసుకోవాలి. భౌతికంగా మనం అర్థం చేసుకుంటే ఎప్పుడు కూడా బైబిల్ అర్థం కాదండి. ఆత్మ సంబంధంగా మనం సిద్ధపడి బైబిల్ గ్రంథమును ప్రార్థనాపూర్వకంగా మోకాళ్ళ మీద చదివినప్పుడు మాత్రమే ఆత్మీయమైన మర్మాలు మనకి ఆ గూఢమైన మర్మములు దేవుడి చేత తెలియబడతాయి. దయను సత్యమును మనం విడిచిపెట్టకుండా హృదయమున పలక మీద మనం రాసుకొని దేవుని దృష్టిలో మానవుల దృష్టిలో మంచివాళ్ళ మనం అనిపించుకున్నప్పుడు మాత్రమే మనం మన పిల్లలకు ఆస్తికర్తలుగా ఉంటామని ప్రభుపేట మనవి చేసుకుంటూ మీ సహోదరి ఎలిజబెత్ రాణి.